బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, దేశం మ్యాప్లో ఎక్కడుందో కూడా తెలియనటువంటి ఒక మారుమూల ప్రదేశంలో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామము కానీ పట్టణము కానటువంటి ప్రాంతంలో 1997వ సంవత్సరం ఒక పెయింటింగ్ కంటెస్ట్ జరిగింది, పెయింటింగ్ పోటీ జరిగింది. ఈ పెయింటింగ్ పోటీ పత్రికల్లో రాలేదు, ప్రచారానికి నోచుకోలేదు, ఎవరికి తెలియని కూడా తెలియదు. అటువంటి పెయింటింగ్ పోటీ ఒక పెద్ద రాష్ట్రంలో, వైశాల్యంలో చాలా పెద్ద రాష్ట్రంలో మిషనరీల మత ప్రచార కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసింది. మొత్తము అక్కడ ఉన్నటువంటి స్వజాతీయ ధర్మాలు ఏవైతే ఉన్నాయో, స్థానిక ప్రజల మతాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రోద్బలం ఇచ్చింది, ప్రోత్సాహం ఇచ్చింది. ఒక చిన్న పెయింటింగ్ పోటీ. నమ్మగలమా? నమ్మడం చాలా కష్టము, కానీ ఇది వాస్తవం. ఒక చిన్న పెయింటింగ్ కాంటెస్ట్ 1997లో జరిగింది. ఆ పెయింటింగ్ కాంటెస్ట్ తరువాత జరిగినటువంటి పరిణామాలు మిషనరీ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసినాయి, అవరోధాలని నిర్మించినాయి. స్థానిక ప్రజల స్థానిక మతాలు ఏవైతే ఉన్నాయో ఆ మతాలను కాపాడుకోవాలన్నటువంటి కాంక్షను ప్రజల్లో రగిలించినాయి. ప్రజలు తమ ధర్మరక్షణ కోసం పోరాడారు. ఇంతకీ ఈ పెయింటింగ్ కాంటెస్ట్ ఎక్కడ జరిగింది? ఇది చాంగ్లాంగ్ అనేటటువంటి పట్టణంలో జరిగింది. చాంగ్లాంగ్ ఎక్కడుంది? చాంగ్లాంగ్ ఈశాన్య భారతంలోని ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి సరిహద్దు రాష్ట్రమైనటువంటి అరుణాచల్ ప్రదేశ్లో. అరుణాచల్ ప్రదేశ్లోని ఈశాన్య మూలలో బర్మాకు చైనాకి సరిహద్దులో ఉన్నటువంటి ఒక చిన్న ప్రాంతము ఈ చాంగ్లాంగ్, తిరప్, అదేవిధంగా లాంగ్డింగ్ అనేటటువంటి 3 జిల్లాలు ఉన్నాయి. ఈ 3 జిల్లాలలో అక్కడ జరిగినటువంటి ఈ పెయింటింగ్ కాంపిటీషన్, ఈ పెయింటింగ్ పోటీ జరిగింది. నిజానికి ఈ 3 జిల్లాలు నార్త్ ఈస్టర్న్ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి తిరాప్, చాంగ్లాంగ్, లాంగ్డింగ్ ఈ 3 జిల్లాలు కూడాను వీటిలో క్రైస్తవ మతాన్ని పెంచి పోషించేందుకు ఒక పథకం ప్రకారం ప్రయత్నం జరిగింది. ఎందుకంటే ఇవి అటు బర్మా సరిహద్దులో ఉన్నాయి, ఇటు చైనా సరిహద్దులో ఉన్నాయి. ఈ 3 జిల్లాలకి దక్షిణాన ఇందులో నివసించే ప్రజలు నాగా జాతికి, చాలా నాగా ప్రజలకి దగ్గరగా ఉంటారు. దక్షిణాన నాగాల్యాండ్ ఉంది. కాబట్టి నాగాల్యాండ్లో ఇప్పటికే పెద్ద సంఖ్యలో క్రైస్తవ మత ప్రచారం జరిగింది, మార్పిడులు జరిగినాయి, వేర్పాటు వాదము, ఉగ్రవాదం కూడా ఉంది. కాబట్టి ఈ 3 జిల్లాలను టార్గెట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మత ప్రచారం జరుగుతోంది. నిజానికి అరుణాచల్ ప్రదేశ్ చరిత్రను కనుక మనం చూసినట్టయితే 1971లో మొత్తం అరుణాచల్ ప్రదేశ్లో 0.79% మాత్రమే క్రైస్తవులు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది 1971లో. మొత్తం జనాభా 3684 మంది. ఆ తరువాత 2011 అంటే 40 సంవత్సరాల తరువాత సెన్సస్ జరిగినప్పుడు, ఇది లేటెస్ట్ సెన్సస్, 2021 కోవిడ్ కారణంగా జరగలేదు కాబట్టి ఇదే లేటెస్ట్ సెన్సస్. ఈ సెన్సస్ ప్రకారము క్రైస్తవ జనాభా 30.66%, 30.26%. మొత్తం వాళ్ళ సంఖ్య 4,18,732 మంది. ఇది టంగ్సా, నాక్టే, ఆది, నిషి, ఆపాతని, వాంచు వంటి గిరిజన తెగల్లో పెద్ద ఎత్తున మత మార్పిడి జరిగింది. ఉదాహరణకి నిషి తెగలో 63.3% క్రైస్తవ మతాన్ని పుచ్చుకున్నారు, మత మార్పిడులు జరిగినాయి. వాంచు ట్రైబ్లో అయితే 95.22%, అంటే ఆల్మోస్ట్ 100% అనమాట. ఆపాతనిలో కొంచెం పర్వాలేదు, 21.73% క్రైస్తవులు అయ్యారు. టంగ్సాలో 58.95% క్రిస్టియన్లు అయితే, అదేవిధంగా నొక్టే తెగ, నిజానికి నొక్టే తెగ హిందూ మతాన్ని పాటించేటటువంటి నాగా తెగ, ఈ తెగలో 66.62% మతం మారారు. అంటే మొత్తం మీద ఈ మత మార్పిడులు చాలా పెద్ద ఎత్తున ఈ ఏరియాని టార్గెట్ చేసి, అంటే సరిహద్దు ప్రాంతము నాగాల్యాండ్ని ఆనుకున్న ప్రాంతంలో టార్గెట్ చేయటం జరిగింది. దీనిని అడ్డుకట్ట వేయడం కోసము ఒక సామాజిక కార్యకర్త బయలుదేరారు. ఈ సామాజిక కార్యకర్త పేరు ఎల్ ఖిమున్, KHIMUN. ఈ ఖిమున్ అనే వ్యక్తి ఈ వాంచు తెగ, అదేవిధంగా నాక్టే తెగ వీళ్ళందరూ పూజించేటటువంటి దేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవత పేరు రంగ్ఫ్రా.
ఈ రంగ్ఫ్రా యొక్క పూజను ప్రమోట్ చేయాలని చెప్పి ఆయన నిర్ణయించుకున్నారు. అయితే రంగ్ఫ్రా అనేటటువంటి దేవత ఉన్నాడు, ఆయన చేతిలో ఒక త్రిశూలం ఉంటుంది, ఆయనకు జటాజూటం ఉంటుంది, జుట్టంతా కూడాను అట్టలు కట్టుకుని ఉంటుంది, ఒక చెవి దగ్గర వానపాము ఉంటుంది, మరొక చెవి దగ్గర ధాన్యం ఉంటుంది, ఆయన చేతిలోంచి నది ఒకటి ప్రవహిస్తుంది. ఇదంతా కూడాను రంగ్ఫ్రా గురించి ఈ తెగల్లో ఉన్నటువంటి నమ్మకం. సో ఈ ఎల్ ఖిమున్ అనే వ్యక్తి పెయింటింగ్ పోటీని ఆర్గనైజ్ చేసి మన రంగ్ఫ్రా బొమ్మని గీద్దాం, అప్పటి వరకు బొమ్మ లేదు, బొమ్మని గీద్దామని చెప్పి పోటీ పెడితే కొన్ని వందల మంది పాల్గొని ఈ 100 మంది రంగ్ఫ్రా యొక్క బొమ్మ గీశారు. ఆయన కాలు మీద కాలు పద్మాసన స్థితిలో కూర్చుని ఉన్నది, ఆయన జటాజూటాలు భుజం దాకా వస్తున్నది, చేతి నుంచి నీళ్ళు వస్తున్నది, ఒక చేతిలో త్రిశూలం లాంటి ఆయుధం ఉన్నది, ఒక చెవిలో ధాన్యము, ఒక చెవిలో వానపాము అంటే ఫర్టిలిటీ, భూసారానికి ప్రతీక వానపాము, ధాన్యానికి ప్రతీక ఈ కంకి. ఈ రకమైనటువంటి విగ్రహపు పెయింటింగ్స్ పోటీలో పాల్గొన్న వాళ్ళందరూ వేశారు. వీటన్నిటి ఆధారంగా ఆయన రంగ్ఫ్రా యొక్క బొమ్మను తయారు చేశారు. ఈ బొమ్మని గ్రామ గ్రామాన ప్రచారం చేశారు. ప్రచారం చేసిన తరువాత జైపూర్కి వెళ్ళి జైపూర్ నుంచి ఈ రంగ్ఫ్రా యొక్క విగ్రహాన్ని చేయించి, పాలరాతి విగ్రహాన్ని చేయించి తీసుకొచ్చి చాంగ్లాంగ్లో దాన్ని స్థాపించారు. చాంగ్లాంగ్లో దాన్ని స్థాపించిన తరువాత మన గురువు, మన దేవుడైనటువంటి రంగ్ఫ్రా ఈ రకంగా ఉంటాడు. రంగ్ఫ్రాకి మహాదేవుడు శివుడికి పెద్దగా తేడా ఏమీ లేదు, కొద్దిపాటి తేడాతో ఉంటుంది. దాని దేవాలయం ఎప్పుడైతే ప్రారంభించారో ఈ మతాన్ని పాటించేటటువంటి వాంచూలు, నాక్టేలు, నిషి, ఆపాతని వంటి తెగల వాళ్ళు దానికి రావడం ప్రారంభించారు. ఆ తరువాత ఆయన ఇటువంటి దేవాలయాలను చాలా గ్రామాల్లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దాదాపు ఒక 60 చోట్ల రంగ్ఫ్రా విగ్రహాలు, ఆ విగ్రహాలపైన చిన్న ఒక కప్పు, అక్కడ ప్రార్థన చేసుకోవడానికి వీలుండేటటువంటి ఏర్పాటు చేశారు. ఈ ఎల్ ఖిమున్కి ప్రేరణ ఇచ్చింది ఎవరు? సైలెంట్గా తన పేరు లేకుండా కనపడకుండా ఉండేటటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆర్ఎస్ఎస్. మిగతా వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు, కానీ అరుణాచల్ ప్రదేశ్ కొండ కోణల్లో ఆర్ఎస్ఎస్ ఎల్ ఖిమున్కి సహకరించి ఈ రంగ్ఫ్రా విగ్రహాలను, మందిరాలను ఏర్పాటు చేయడంతో ఎల్ ఖిమున్ ఆ తరువాత తమ యొక్క మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ మంత్రాలన్నింటినీ లిపిబద్ధం చేసి పుస్తకాల్ని ప్రచురించి గ్రామ గ్రామానికి పంచారు. పూజా విధానానికి సంబంధించిన అవగాహనను పెంచారు. వీటన్నిటి ద్వారా మొత్తం అంతా కూడాను చాలా పెద్ద ఎత్తున ప్రజలలో ధార్మిక చైతన్యం వచ్చి ఈ ధార్మిక చైతన్యం ఆధారంగా ప్రజలు మిషనరీ మాయాజాలాన్ని ప్రతిఘటించడం ప్రారంభించారు. ఈ రకమైనటువంటి ప్రయత్నాలు దీంతోపాటు రంగ్ఫ్రా విద్యానికేతన్ అని తమ దేవుడి పేరు మీద స్కూళ్లను పెట్టడం జరిగింది. ఈ రంగ్ఫ్రా విద్యానికేతన్ స్కూళ్ళకు కావలసినటువంటి టీచర్లను ఆర్ఎస్ఎస్ ప్రొవైడ్ చేసింది. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్ వంటి గ్రామంలో దాదాపు 2000 గ్రామాలలో, అరుణాచల్ వంటి రాష్ట్రంలోని 2000 గ్రామాలలో 50,000 ఇళ్లపైన రంగ్ఫ్రాలకు సంబంధించిన జెండా ఎగురుతుంది. వాళ్ళ గ్రామాలలో రంగ్ఫ్రా యొక్క నిత్య పూజ జరుగుతూ ఉంటుంది. దీనివల్ల మిషనరీల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసినట్టయింది. ఇదే సమయంలో తాలుమ్ రుక్బో అనేటటువంటి నాయకుడు ఈ నిషి తెగకు సంబంధించినటువంటి నిషి ఆది తెగలకు సంబంధించినటువంటి మతం ఏదైతే ఉందో వాళ్ళ పూర్వపురుషుల మతము, సూర్యుడిని చంద్రుడిని ఆరాధించేటటువంటి మతము, దానిని పునరుద్ధరించారు. సూర్యుడిని వాళ్ళు డానీ అని, చంద్రుడిని పోలో అంటారు. కాబట్టి ఈయన తమ స్థానిక మతానికి డానీ పోలో మతం అని పేరు పెట్టారు. డానీ పోలో సూర్య చంద్రుల ఫోటోలు తయారు చేయించి ఇంటింటికి పంచటము, ఆ తరువాత ప్రార్థనా మందిరాల్ని నిర్మించి అందులో సూర్యచంద్రుడి ఫోటోల్ని పెట్టడము, ఈ రకంగా విద్యార్థుల కోసము డానిపోలో స్కూల్స్, డానిపోలో విద్యానికేతన్లను ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల మొత్తం మీద అరుణాచల్ ప్రదేశ్లో సరిహద్దు రాష్ట్రము, ఒకవైపు చైనా, ఒకవైపు బర్మా ఉంది, దక్షిణాన వేర్పాటువాదంతో సతమతమవుతున్నటువంటి నాగాలాండ్ రాష్ట్రం ఉంది. అరుణాచల్ ప్రదేశ్లో విచ్ఛిన్నకర ధోరణులు వస్తే చైనా యొక్క దురాక్రమణ జరిగే అవకాశం ఉంది. ఇటువంటి ప్రాంతంలో తిరాప్, చాంగ్లాంగ్, లాంగ్డింగ్ ప్రాంతాల్లో ఇప్పుడు ఇంటింట రంగ్ఫ్రా ఉంది. అదేవిధంగా ఇటానగర్ ఆ ప్రాంతాలన్నింటిలో కూడాను
దానిపోలో మతము, దానికి సంబంధించిన ప్రార్థనా స్థలాలు ఉన్నాయి. పర్యవసానంగా హిందూ మతాన్ని పాటించేటటువంటి జనాభా 29.404% ఉంది. బౌద్ధ మతాన్ని పాటించేటటువంటి వాళ్ళు 11.77% ఉన్నారు. ఉదాహరణకి ఖామ్టీ తెగ, మోన్పా తెగ, వీళ్ళు బుద్ధిస్టులు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ మోన్పాకి తెగకి చెందినటువంటి వాడు, ఆయన బుద్ధిస్ట్ అనమాట. 11.77% ఉన్నారు. వీళ్ళు కాకుండా స్థానిక మతాలు ఏవైతే ఉన్నాయో అవి కూడాను దాదాపు ఒక గణనీయమైన పర్సంటేజ్ ఉంది. దీనితోటి క్రైస్తవేతరుల జనాభా 67.01% అయింది. ఒక చిన్న పెయింటింగ్ ప్రారంభించినటువంటి ఒక పెద్ద విప్లవము ఈరోజు అరుణాచల్ ప్రదేశ్ వంటి సెన్సిటివ్ స్టేట్, చాలా సంవేదనశీలమైనటువంటి, చాలా కీలకమైనటువంటి రాష్ట్రంలో ఒక ధార్మిక జాగృతిని తీసుకొచ్చింది. మోసపూరితమైనటువంటి మత మార్పిడులను భయంతో, లేకపోతే హెచ్చరికల ద్వారా, ప్రలోభనల ద్వారా చేసే మత మార్పిడుల్ని అడ్డుకోవడమే కాకుండా స్థానిక ప్రజలలో ధార్మిక చైతన్యాన్ని నిర్మాణం చేసింది. ఈ మొత్తం ప్రయత్నం వెనుక 1997లో జరిగినటువంటి ఒక చిన్న పెయింటింగ్ పోటీ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి. చాలా